టేస్టీ కిచిడీని తయారు చేసేసుకుందామా? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మరి బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు? నాది కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. లంచ్లోకి కానీ ఈరోజు నేను హైదరాబాద్లో అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మరి అక్కడ ఎగ్జామ్స్ అది రాయవలసి వచ్చేది కదా సెమిస్టర్. ఆ టైంలో మేము ఎస్ఆర్ నగర్ హాస్టల్లో ఉండేవాళ్ళం అండి, ఫ్రెండ్స్ అందరూ కలిపి, లేడీస్ హాస్టల్. ఆ హాస్టల్లోనూ మాకు ఫుడ్ చాలా బాగుండేది. ఎప్పుడు కిచిడీ చేసేటోళ్ళు అనమాట వాళ్ళు. 2 రోజులకు ఒకసారి అలాగా కిచిడీ చేసేటోళ్ళు. ఆ టైంలో కిచిడీ సూపర్గా ఉండేది అనమాట. ఎర్ర కందిపప్పు వేసి కిచిడీ చేసేవాళ్ళు. అది మళ్ళీ పెడితే బాగుండు అనుకునేవాళ్ళం. మంచి ఎగ్జామ్స్ టైం ఫుల్గా తిందామంటే కనుక అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్లో ఏమి రాయకుండా పడుకుంటాం. హైదరాబాద్లో ఏంటి మీరు ఏం చేశారంటారు కదా. నేను బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేశానంటే హైదరాబాద్ యూనివర్సిటీలోను, అంబేద్కర్లోను. మళ్ళీ మీరు అడుగుతారు కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అది ఏ విధంగా చేయాలనేది కిచిడీ చేసి చూపించేస్తాను. మరి వచ్చేసండి మన కిచెన్లోకి. చూసేసరికి కిచిడీ తయారు చేసుకున్నాకి నేను 2 కప్పులు బాస్మతి రైస్ 1 అవర్ ముందు నానబెట్టేసుకున్నానండి. అలాగే 1 కప్పు ఎర్ర కందిపప్పు అనమాట. మనకి ఏ షాపులైనా దొరుకుతుంది ఎర్ర కందిపప్పు. 1 అవర్ ముందు 1 గ్లాస్ నానబెట్టుకున్నాను. ఇది 2 గ్లాసులు, ఇది 1 గ్లాస్ నానబెట్టుకొని 1 అవర్ ముందు. ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మనం కుక్కర్లో చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు కిచిడీ స్టవ్ వెలిగించుకున్నాను, కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మన కుక్కర్ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ మనం నెయ్యి వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి కిచిడీ. ఇప్పుడు నెయ్యి నూనె వేసుకున్నాం కదా, హీట్ ఎక్కిందండి. ఇప్పుడు అందులోకి మనం 2 ఇంచుల చెక్క, షాజీరా 1 టేబుల్ స్పూను, అలాగే యాలకులు 2, లవంగాలు 3, అలాగే అనాస పువ్వులు 2, జాపత్రి, బిర్యానీ ఆకులు 2 మనం వేసేసుకుందాం. ఇందులో కలుపుకుందాం. ఒక ఉల్లిపాయ పెద్ద సైజు, పచ్చిమిరపకాయలు 4 చీల్చుకొని ఇలా కోసుకొని వేసేసుకుందామండి. ఇందులో మంచిగా కలర్ వచ్చే వరకు వేసుకుందాం. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుల్గా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు కలుపుకుందామండి మంచిగా. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇప్పుడు 1 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఎర్ర కందిపప్పుని మనం వాటర్ అంతా చేసుకుని ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని కలుపుకుందామండి. ఇందులో చెమ్మంతా పోయే వరకు మనం ఇలా కలుపుకుందాం. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. వేసుకుని కలుపుకుందాం. చెమ్మంతా పోయే వరకు కూడా ఇందులో వాటర్ వేయకూడదు. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు 2 కట్టల పుదీనా, కొంచెం కొత్తిమీర చిన్న ముక్కలు కోసుకుని అది కూడా ఎక్కువగా వేసుకోవాలండి. మంచి రుచితో పాటు మంచి సువాసన కూడా వస్తుందన్నమాట వేసుకుంటే కనుక. అది కూడా చక్కగా కలిపేసుకుందాం మనం. కొత్తిమీర పుదీనాను కూడాను ఇందులోను ఇలాగా. ఇప్పుడు మనం ఇందులో తడంతా ఆరిపోయిందండి. మనం రైస్ వేసుకున్నాం కదా, ఆరబెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం 1కి 2 చెప్పున, అంటే పప్పు కూడా వేసుకున్నాం కదా, 4 గ్లాసులు వాటర్ వేసుకుందాం. వేడి నీళ్ళు కాచి పెట్టుకున్నాను. వాటర్ వేసుకుని మనం ఒక్కసారి కలుపుకొని, ఎందుకంటే రైస్కి అయితే మాత్రం 1కి 1.5 బాస్మతి రైస్కి మరి పప్పు కూడా ఉడకాలి కదా. ఇలా కలుపుకొని ఈ టైంలోనే మనం సాల్ట్ చూసుకుందాం. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత పెట్టేసుకుందామండి. హై ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు 3 విజిల్స్ వచ్చినాక స్టీమ్ అంతా పోయాక 15 నిమిషాల వరకు కుక్కర్ మూత ఓపెన్ చేయకూడదండి. అప్పుడు 15 నిమిషాల తర్వాత ఓపెన్ చేద్దాం మనం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసుకుందాం. 3 విజిల్స్ వచ్చినాయి, 15 నిమిషాలు అయిపోయింది. ఓపెన్ చేసుకొని చూద్దాం. వావ్, మంచి సువాసన వచ్చేస్తుందండి. అంతే టేస్టీగా ఉంటుంది. మన కిచిడీ అయిపోయింది. ఇదిగో చూసారా, అయిపోయింది కిచిడీ చక్కగా.
చూడండి ఫ్రెండ్స్, మన కిచిడి రెడీ అయిపోయింది. చల్లారితే పొడి పొడి ఆడిపోతుంది. మరి డిష్ అవుట్ చేసేసుకుందాం. ఇదిగోనండి, డిష్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి మరి మీకు. చూడండి ఫ్రెండ్స్, మరి హైదరాబాద్లో మనకి ఎక్కువగా చేసే కిచిడి మా హాస్టల్లో చేసేవారని చెప్పాను కదా, రెడీ అయిపోయింది. మీరు ఎలాగ తయారు చేసుకోండి. ఈ కిచిడిలోకి కాంబినేషన్ పచ్చడి ఇచ్చేవాళ్ళండి అక్కడ. చాలా సూపర్గా ఉండేది. ఆవకాయ, నేను ఆవకాయ పట్టాను కదా, కొత్త ఆవకాయ. చూడకపోతే ఎవరన్నా చూడండి, ఆ ఛానల్లో పెట్టాను. అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ సింబల్ని టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి టేస్టింగ్ టైం కాబట్టి టేస్ట్ చేసి చూపించాలి కదా, మరి మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఆవకాయ వేసుకొని తిన్నట్టయితే కనుక సూపర్ టేస్ట్ అనమాట అండి రెండిట్లకి. ఇదిగో మరి తినేస్తాను. మరి చాలా వేడిగా ఉంది, కాలిపోతుంది. టేస్ట్ చేసి చూపించాలి కదా మరి మీకు. కొత్త ఆవకాయ మంచి గుమాయించేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఎంత ఎర్రగా ఉందో. తినేస్తాను మరి. అద్భుతం అండి, అబ్బా చాలా సూపర్గా ఉంది, అద్భుతం. ఎర్రకందిపప్పు ప్రోటీన్ ఉంటుంది మంచిగాను, చాలా బాగుందండి. నేను కూర్చొని తినేస్తాను. మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.